హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల తర్వాత కెమెరా ముంగడికి వచ్చినాను. ఎందుకంటే ఒక చిన్న వీడియో తీద్దామని. ఇన్ని రోజులంటే షార్ట్స్ అలా ఎడిటింగ్ చేసుకోవడం చిన్న చిన్నగా ఏదేదో తీసింది అట్లా పెట్టేసినాను. కానీ ఈరోజు నేను చాలా రోజుల తర్వాత వచ్చినాను కెమెరా ముంగడికి. అందరికీ హాయ్, అందరు ఎట్లురు? నేనైతే మంచిగా ఉన్నా. రోజు వీడియోలు తీయాలనుకుంటున్నా కానీ టైం సెట్ అయితే లేదు. ఈరోజు ఖచ్చితంగా వీడియో తీయాలని చూస్తున్నా. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్స్ ట్రెండింగ్ అవుతుంది కదా, ఫ్రెండ్స్కి చాక్లెట్లు కావాలి అని చెప్పేసి రోల్ చేస్తే అదొకటి అసలు అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఈరోజు నేనైతే మైండ్ బ్లాక్ అయింది నాకు. నేను ఒక 5 మెంబర్స్కి అట్లా నేను ఒక 5 మెంబర్స్కి పంపించినాను రీలు మా ఫ్రెండ్స్కి. అందులో ఒక ఫ్రెండ్ రియాక్ట్ అయ్యింది. నిజంగా అందరూ చాలామంది అన్నారు ఎవరో ఒక్కరన్నా రియాక్ట్ అవుతారు, పంపించి చూడండి అని చెప్పేసి. అవుతారో కాదో ఎట్లనన్నా కానిలే, రీలు ట్రెండ్లో ఉంది కదా అని చెప్పేసి నేను షేర్ చేసినాను. 5గురిట్లలో 4 ఒక ఇమేజ్ పంపించిరు, ఒకరు చిన్న స్మాల్ మెసేజ్ పెట్టిరు, ఒకరేమో హార్ట్ పంపించిరు. సర్లేను ఒక్క ఫ్రెండ్ రియాక్ట్ అయింది. అంటే ఎంత హ్యాపీ అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉన్నాను. కెమెరా ముంగడికి రావడానికి కూడా అదే రీజన్. ఈరోజు అది మీ ముందే ఓపెన్ చేశాను. ఎక్కడి నుండి అని పేరు మాత్రం నేను మెన్షన్ చెయ్యను. ఎందుకంటే నాదేంటంటే ఇప్పుడు నాకు వాళ్ళంతా క్లోజ్గా ఉన్నారు అనేసి అంటే కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేరు. వాళ్ళ పేరు మెన్షన్ నేను చెప్పింది అనుకో ఇప్పుడు, అట్లా అని నేను వాళ్ళ పేరు మెన్షన్ చెయ్యట్లేదు. కానీ వాళ్ళు పంపించిన గిఫ్ట్ మాత్రం మీ ముందే ఓపెన్ చేశాను. చాలా చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నాను నేను ఈరోజు. ఇంకో వాళ్ళు పంపించిన గిఫ్ట్ ఇదే అనమాట. చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు మాట్లాడుతుంటేనే ఏడుపు వస్తుంది. మనుషులు ఇంత ప్రేమ కూడా చూపిస్తారా అని, అంటే నా లైఫ్లో నేను ఎంతమందికి ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు చిన్న చిన్న వాటితోటి మాట్లాడుకోకపోవడం అట్లా జరిగిందనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్. నాకు అసలు ఏం పంపించినా కూడా వెళ్ళకుండా ఎంత ఇట్లా అయిపోతున్నా నేను. ఇది నేను నైట్ పంపించినాను అందరికీ. కానీ నలుగురు అంటే ఎక్కువనే పంపించినాను. ఎవ్వరు రియాక్ట్ కాలే. ఒక్క ఫ్రెండ్ మాత్రం రియాక్ట్ అయింది. నాకు ఇష్టమైన 5 స్టార్ చాక్లెటు. ఇది చాక్లెట్. ఇంకేం పంపించిందో చూస్తాను. ఇదేదో ఉంది పార్సల్. వావ్, ఇదొక్కటి ప్యాకెట్. కిట్ క్యాట్ బాగుంటుంది, చాలా ఇష్టం. బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. నేనైతే ట్రెండింగ్లో ఉంది కదా అనేసి చాలామంది రీల్స్ తీస్తుంటే నేను కూడా పెడతా అని చెప్పేసి నా ఫ్రెండ్స్కి షేర్ చేసిన అంతే. కానీ ఎవరో ఒక్కరు రియాక్ట్ అవుతారు అనే నమ్మకం మాత్రం ఈరోజు నాకు కుదిరిందిలే. ఒక్కరు కాకుండా ఒక్కరన్నా ఒక రోజుకి వస్తే ఒకరన్నా రియాక్ట్ అవుతారు, 100 మందిలో ఒక్కరన్నా రియాక్ట్ అవుతారు అన్న నమ్మకం అయితే ఈరోజు వచ్చింది. మళ్ళీ అదే ఇంకోటి ఏం చెప్పాలంటే, ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఒక బెస్ట్ ఫ్రెండ్. ఎంతమంది వచ్చి పోతారు మన లైఫ్లో, కానీ ఒక్కరన్నా బెస్ట్గా ఉన్నారు అని నాకు నమ్మకం చాలా కుదిరింది. అంటే వాళ్ళు నాకు పంపించినంత మాత్రం నాకు కాదు, మీరు ఎట్లనన్నా అనుకోవచ్చు. నాకు చాలా ఇయర్స్ నుంచి పరిచయం. తనకి నాకు ఏజ్ డిఫరెన్స్ చాలా ఉండొచ్చు, చిన్నది నాకంటే, సిస్టర్ అని కూడా పిలవచ్చు. కానీ ఫ్రెండ్ లాగా మూవ్ అవుతాం, చాలా క్లోజ్గా ఉంటాం. అట్లా ముందు కలిసి మళ్ళీ వర్క్ దగ్గర కానీ దేని దగ్గర అయినా సరే కలిసి ఉన్నాం, కలిసి చేసినాం, కలిసి అన్నీ చేసుకున్నాం. మధ్యలో మ్యారేజెస్ అయిపోయాక కూడా, లైఫ్స్ డిఫరెంట్ అయిపోయాక కూడా కొన్ని సిచ్యువేషన్లో కలిసిన డేస్ కూడా ఉన్నాయి. కానీ అవన్నీ నేను ఏం చెప్పలేను. కానీ ఆ ఫ్రెండ్ మాత్రం చాలా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. నా దాంట్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ తను పంపించింది అన్నమాట. అసలు నేను ఇంకెంత చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు. చాలా అసలు మధ్యాహ్నం
వచ్చింది ఈరోజు. నాకు అది రాగానే అసలు అర్థం కాలేదు. నేనేం బుక్ చేసిన, నాకేమొచ్చింది, నేనేం బుక్ చేయలేదు కదా అనేసి అనుకున్నా. ఇన్ని చాక్లెట్లు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఎన్ని చాక్లెట్లు తెలుసా, అసలు చూస్తుంటేనే నాకు ఏడుపు వస్తుంది. దాని పేరు చెప్పాలని ఉంది, కానీ నేను చాలామంది ఫ్రెండ్స్ని మిస్ అయిపోయినా. దాన్ని మిస్ కాదలుచుకోలేదు. లైఫ్స్ డిఫరెన్స్ కావచ్చు, కానీ ఇక ఈ బాండింగ్ ఎప్పటికి ఇట్లనే ఉండాలన్న దేవుడిని కోరుకుంటున్నా. నేనైతే తన లైఫ్ బాగుండాలి. నిజంగా నా మంచి కోసం చాలా కోరుకుంటుంది. ఇప్పుడు కాదు, నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. నాకు మంచి జరగాలని చాలా కోరుకుంటుంది. ఇంకా నేనేం చెప్పలేదు. తన లైఫ్ మాత్రం బాగుండాలి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని చాక్లెట్లు. అసలు నాకు ఇన్ని చాక్లెట్లు నా లైఫ్లో, అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం. నా లవ్ మ్యారేజ్ అయినా కానీ మా ఆయన కూడా నాకు ఇన్ని చాక్లెట్లు ఒక్కసారి కొనియలేడు. ఎప్పుడో ఒకసారి డైరీ మిల్క్ అంటే పెద్దది కొనిచ్చిండు అంతే తప్ప, చిన్న చిన్నవి ఇన్ని చాక్లెట్లు అని నాకు ఎప్పుడు కొనియలే. ఫస్ట్ టైం మా ఫ్రెండ్ పంపించింది. నాకు చాలా ఏడుపు వస్తుంది. అసలు పక్కన ఉంటే పట్టుకోలేను, ఏడవాలన్నంత వస్తుంది. కానీ అంతకంటే ముందు నేను చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. తను నాకు ఎప్పటికీ అట్లనే ఉండాలి. మేమిద్దరం అట్లనే, ఎవ్వరు దిష్టి కొట్టద్దు మాకు. కానీ తన లైఫ్ బాగుండాలి. తన లైఫ్ ఖచ్చితంగా బాగుండాలి దేవుడా. తన లైఫ్ మంచిగా ఉండాలి, మంచి ఫ్యూచర్ రావాలి, ఫ్యూచర్లో బాగుండాలా అసలు అని నేను కోరుకుంటున్నా. నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తాను. తనకి ఎన్నో సఫర్స్ ఉంటాయి, కానీ అన్నీ నాతో షేర్ చేసుకుంటుంది. నేను నాకు వచ్చింది నేను తనతో షేర్ చేసుకుంటాను. అయినంత మట్టికి కొంచెమైనా నా నుంచి ఎంత వీలైతే అంత హ్యాపీగా ఆమె ఉంచాలని నేను ట్రై చేస్తాను. కానీ ఆమె లైఫ్ మాత్రం బాగుండాలి. ఇక ఇంతే, ఈ వీడియో అయితే నేను ఇంతే చెప్పాలనుకుంటున్నా. ఇంకేం చెప్పినా మీరు బోర్ కొడుతుంది మీకు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేను. నా లైఫ్లో ఫస్ట్ టైం కాబట్టి నేను అంత ఇదిగా ఫీల్ అవుతున్నా. అసలు ఎంత అవుతుందో నాకైతే. ఎన్ని చాక్లెట్లు తెలుసా, ఎన్ని చాక్లెట్లు ఉన్నాయో నాకైతే. ఇగో ఈ ప్యాకెట్ కూడా అసలు ఇది ఎంత వాల్యూ ఉన్నా కానీ చాలా వాల్యుబుల్ ప్రైజ్. నాకైతే వాల్యుబుల్ గిఫ్ట్ ఇది, చాలా పెద్ద గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా, నిజంగానే మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు ఒక 10 మందికి పంపించిన ఒక్కరన్నా రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా. నేను ఎవరైతారులే, ఎవరి లైఫ్ వాళ్ళకు ఉండిపోయింది, ఎవరు ఇంత బిజీగా ఉంటారో, అది ట్రెండింగ్ అవుతుంది కదా రీలు అనేసి అనుకున్నా. కానీ ఒక్కరు రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా ఎవరో ఒకరు రియాక్ట్ అవుతారు. కానీ ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూడు. లైఫ్లో ఎన్నో సఫర్స్ ఉంటాయి, అన్ని సఫర్స్ తర్వాత కూడా అదొక చిన్న హ్యాపీనెస్ కదా, చాలు. ఈ మినిట్ నేను హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. అస్సలు మర్చిపోలేను, నా జీవితంలో నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్.